హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నోటీసెస్లో రిక్రూట్మెంట్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపలో మీకు ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసి 25/2025. సో పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇది లాస్ట్ డేట్ మీకు వచ్చేసి 20 అని చెప్పాను కదండి. అప్లికేషన్ మీరు అవైలబుల్ ఆన్ ద పోర్టల్ కడప ఫ్రమ్ అంటే మీకు 10th అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇక ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్స్ 25 ఇచ్చారు. ఎక్కడ అంటే అడ్రస్ అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి కడప, వైఎస్ఆర్ కడప డిస్టిక్. ఓకేనా, ఇది అడ్రస్ అండి. ఇక దీనికి సంబంధించి ఇక్కడ పోస్టులు ఏమున్నాయి, వాటి శాలరీ ఎంత ఇచ్చడం జరిగింది. అనెస్థియా టెక్నీషియన్ 32,670, ఎమర్జెన్సీ టెక్నీషియన్ అంతే, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మొత్తం 19 పోస్టులు. వీటితో పాటుగా ఇంకా మిగతా పోస్టులు జూనియర్ అసిస్టెంటు, తర్వాత అటెండెంట్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంటు, ప్లంబర్, వీటికేమో 18,500, 15,500 శాలరీ అయితే ఉంది. ఓకేనా, మొత్తం 69 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి లాస్ట్ డేట్ 25/2025. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్ అని మీరు చూసుకోవచ్చు ఒకసారి. లాస్ట్ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది జూలై 25th అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపుగా 2 months ప్రాసెస్ అయితే ఉందండి. చూసుకోండి ఒకసారి, మే, జూన్, జూలై. ఇక వీళ్ళకి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఈ పోస్టులకి అనెస్థిషియా టెక్నీషియన్కి ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా అనెస్థిషియా ఉండాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి సేమ్ ఇంటర్మీడియట్తో పాటు మీకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బీఎస్సీ కానీ డిప్లొమా చదివి ఉండాల్సి ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి డిఎంఎల్టీ కానీ బీఎస్సీఎంఎల్టీని అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ, డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ, ఎలక్ట్రీషియన్కి ఐటీఐ, జనరల్ డ్యూటీ అటెండెంట్కి 10th క్లాసు, ప్లంబర్కి ఐటీఐ ఉండాల్సి ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి 40 years కంటే తక్కువగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఎగ్జిషన్ ఉంది. ఓకేనా, పిహెచ్ వాళ్ళకి 10 years ఎగ్జిషన్ ఉంది. ఇక ఫీ వచ్చేసి మీరు డీడీ తీయాలి. ఫేవర్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, వైఎస్ఆర్ డిస్టిక్ అనే పైన మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ 400, మిగతా 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, డీడీ పైన ఖచ్చితంగా మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, అడ్రస్సు బ్యాక్ సైడ్ ఖచ్చితంగా మరి రాసి పంపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దాంతోపాటు జిరాక్స్ కాపీ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి అంటున్నారు. చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా అది చూడండి ఒకసారి. పాస్పోర్ట్ సెపరేట్ డీడీ హ్యావ్ టు బి టేకెన్ అండ్ షుడ్ బి అటాచ్డ్ అన్నారు. తర్వాత ఇది ఎగ్జామ్ ఉండదు, మీకు వచ్చిన మార్క్స్ మీకు క్వాలిఫికేషన్ బట్టి సెలెక్షన్ ఉంటుంది. రైట్, ఇంకా ఎక్స్పీరియన్స్ సీనియర్ని బట్టి మీరు పనిచేసే స్థలాన్ని బట్టి ఉంటుంది. అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ కాపీ పెట్టాల్సి ఉంటుంది. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఏది ఉంటే దానికి సంబంధించి పెట్టాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఏదైనా కూడా అండి, అంటే సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ ఫోటో పేస్ట్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళు వేసుకుంటారు. నేము, జెండర్, ఫాదర్ ఇవన్నీ కూడా మీకు తెలుసు ఆల్రెడీ. చూసుకోండి ఒకసారి. ఈ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎక్కడ చదువుకున్నారు అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు. ఓకేనా, ఇది సర్టిఫికేట్, రీడింగ్ సర్టిఫికేటు. ఇది చెక్ లిస్ట్ అక్నాలజ్మెంట్, మనం ఏమేమి పెట్టాము ఏం పెట్టలేదు ఇక్కడ టిక్ చేసి ఇస్తారు మనకి. ఎస్ సార్ ఇచ్చారా లేదా అని సర్టిఫికేట్లో. ఇక మన సిగ్నేచరు అక్నాలజ్మెంట్ ఆఫీసర్ వాళ్ళందరూ చేస్తారు. ఇంకొక పోస్ట్ ఉంది సేమ్. ఇక్కడ చూసినట్లయితే ఇది ఏం పోస్టు, డెంటల్ టెక్నీషియన్ అండి. క్లిక్ చేస్తే ఇది 5th లాస్ట్ డేట్ ఉంది. బై హ్యాండ్ అప్లై చేసుకుని టైం లేదు. వ్యూ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది డెంటల్ టెక్నీషియన్ ఒకటే పోస్ట్ ఉంది. ఇది ఇక నోటిఫికేషన్ ఇంగ్లీష్ సంబంధించి చూసినట్లయితే చూడండి, డెంటల్ టెక్నీషియన్. ఓకేనా, ఇది ఎక్కడ పొద్దుటూరులో ఉంది. రైట్, మీకు ఇంటర్మీడియట్తో పాటు డెంటల్ టెక్నీషియన్ ఉండాల్సి ఉంటుంది.
ఒకసారి చూసుకోండి. ఒకసారి ఇది కలెక్టర్ ఆఫీస్ కనుక్కోవచ్చు మీరు. ఒకసారి దీనికి సంబంధించి అప్లికేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. కింద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.